బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి నివాసానికి వెళ్లారు. ఆపరేషన్ కగార్, శాంతి చర్చలు, కాల్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో సీఎం చర్చించారు. అధిష్టానానికి పీఎస్ రిక్వెస్ట్ ను పంపించామని తెలిపారు. మావోయిస్టుల అంశంపై జానారెడ్డితో చర్చించామని, మావోయిస్టుల అంశంపై జానారెడ్డి కేకేనే నిర్ణయాలు తీసుకుంటారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జానారెడ్డి నివాసానికి వెళ్లి ఆపరేషన్ కగారుపై ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై చర్చించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం అయినప్పటి నుంచే కేసీఆర్ గుండె పగిలిందని అన్నారు. సభలో కేసీఆర్ తన అక్కాసు వెళ్లగక్కారని మండిపడ్డారు. మోదీ ప్రహలకం కోసమే కేసీఆర్ మాట్లాడారని ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ చైర్మన్ కుర్చీ టీడీపీ ఖాతాలోకి వెళ్లింది. వైసీపీ నుంచి టీడీపీ గూటికి 4 కౌన్సిలర్లు వెళ్లడంతో టీడీపీకి 15 మంది మద్దతు తెలిపారు. దీంతో 5వ వార్డు వన్యలకు క్షేత్రీయ సామాజిక వర్గానికి చెందిన సెల్వరాజ్ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ప్లీజ్ సార్ అవన్నీ మీరు మూమెంట్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. సినీ రంగంలో బాలయ్యతో పాటు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్, అలాగే సీనియర్ హీరోయిన్ శోభనాకు సైతం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. మొత్తంగా 139 మందికి పద్మ అవార్డులు ప్రకటించగా వారిలో 7గురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. అయితే బాలకృష్ణ అవార్డు అందుకోనున్న తరుణంలో ఆయనకు తెలుగుదేశం పార్టీ నేతలు, ఫ్యాన్స్, పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఇవాళ పద్మ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బాలయ్య పద్మభూషణ్ ని అందుకోనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ దంపతులతో పాటు మరికొంతమంది కుటుంబ సభ్యులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. జానపద గాయని నేహా సింగ్ రాథోడ్పై లక్నో పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. పహల్గాం ఉగ్రదాడి ఘటన అనంతరం సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టడంతో అభయ్ ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మతం ఆధారంగా ఒక సమాజంపై మరో సమాజాన్ని రెచ్చగొట్టేలా పదే పదే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
పహల్గాంలో ఇటీవల జరిగిన భీకర ఉగ్రదాడికి సంబంధించి ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీ ప్రచురించిన ఒక కథనంపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ దాడిని మిలిటెంట్ దాడిగా అభివర్ణించడాన్ని తప్పుపడుతూ బీబీసీ పక్షపాత ధోరణిని ప్రదర్శిస్తోందని ఆపేక్షించింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ బీబీసీ ఇండియా విభాగ అధిపతి జాకీ మార్టిన్కు లేఖ రాసింది. కాశ్మీర్లో దాడి తర్వాత పాకిస్తాన్ వీసాలను భారత్ రద్దు చేసింది అనే శీర్షికతో బీబీసీ ప్రచురించింది. ఈ కథనంలో పహల్గాం ఘటనను ఉగ్రవాద చర్యగా పేర్కొనడానికి బదులు మిలిటెంట్ దాడి అని ప్రస్తావించడంపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. బీబీసీ ప్రచురించిన కథనం వాస్తవాలను వక్రీకరించడమేనని, బాధితుల పట్ల అగౌరవాన్ని సూచిస్తోందని లేఖలో అసహనం వ్యక్తం చేశారు. ఉగ్రదాడి తీవ్రతను తగ్గించి చూపించే ప్రయత్నం చేశారని విమర్శించింది. ఈ ఘటనను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. పహల్గాం దాడి విషయంలో బీబీసీ అనుసరిస్తున్న వైఖరి, వారి ఉద్దేశాలను నిశితంగా పరిశీలిస్తున్నామని విదేశాంగ శాఖ వర్గాలు స్పష్టం చేసినట్లు సమాచారం. ఉగ్రవాదం వంటి సున్నితమైన అంశాలపై వార్తా కథనాలు ప్రచురించేటప్పుడు అంతర్జాతీయ మీడియా సంస్థలు మరింత బాధ్యతాయుతంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని భారత్ ఆశిస్తోంది. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నిర్మాణం కాదు, పునర్నిర్మాణము కాదు, ఇది ఒక స్వప్నం. ఆంధ్రులంతా ఒక్కటిగా కలియ చూసిన కలల నగరం. నవ్యాంధ్ర రాష్ట్రం ఉదయించిన వేళ సరికొత్త చరిత్రకు నాంది పలుకుతూ అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించడంతో జనరంజకంగా ప్రజల ఆశలతో కూడిన రాజధాని కలకు నిలయమై వెలిగింది. అందుకే ఎన్నో వేల ఎకరాల భూమిని రైతులంతా ఒక్క మాటపై చంద్రబాబు నాయుడు గారు రాజధాని అభివృద్ధికి బాట వేస్తారని నమ్మి తృణప్రాయంగా అర్పించారు. అయితే వారి నమ్మకమే ఊపిరిగా విశ్వవిద్యాలయాలు, ఐటీ హబ్లు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ప్రపంచ స్థాయి రోడ్ నెట్వర్క్, ప్రతి దశలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిగా, కాలుష్యరహిత పచ్చదనంతో అమరావతిని గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా, ప్రజల ప్రతి అవసరాన్ని తీర్చే అక్షయ పాత్రగా అతి త్వరలో రూపొందించడమే చంద్రబాబు గారి లక్ష్యం. ఆ లక్ష్యమే వారధిగా, ఎన్నో వేల మంది రైతుల త్యాగమే పునాదిగా, అభ్యుదయానికి నిలయమై వెలగాలనే 5 కోట్ల ఆంధ్రుల ఆశకు రూపమై, చంద్రన్న నేతృత్వంలో మహానగరమై ప్రపంచానికే తలమానికంగా మన అమరావతి నగరం నిలవాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి అతడు, చరిత్ర సృష్టించే వ్యక్తి అతడు, అంతర్జాతీయ కీర్తి ఉన్న నాయకుడు అతడు, అందరికీ అందుబాటులో ఉండే నాయకుడు అతడే. వయస్సు 7 పదులు దాటినా అభివృద్ధికై పరుగులు పెట్టే 25 ఏళ్ల పిల్లాడు అతడు. జనహితమే ఆయన అభిమతం, జనం కోసం ఆయన ఎల్లప్పుడూ సంసిద్ధం. హైటెక్ సిటీ తెచ్చిన, ఐటీని తెచ్చిన అద్వితీయ మేటి అతను. పరిచయం అక్కర్లేని పేరు. ఆయన పాలనలో రాష్ట్రమే అభివృద్ధితో అలరారు. యువజన నాయకుడు అయినా, పలుమార్లు ముఖ్యమంత్రి అయినా ఒకటే నైజం, ప్రజల శ్రేయస్సే ఆయన ఇజం. P4తో పేదల జీవితాలను మార్చే కార్యశీలకుడు అతడు. పైన దేవతల కోసం రాజధాని నిర్మించాడు ఆ ఇంద్రుడు. ఇక్కడ ప్రజల కోసం రాజధాని నిర్మిస్తున్నాడు ఈ చంద్రుడు. ఇప్పుడు మన ప్రియతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రసంగించవలసినదిగా సవినయంగా, సగౌరవంగా కోరుకుంటున్నాం. స్టూడెంట్స్ అందరికీ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047కి
ఒక రోడ్ మ్యాప్ తయారు చేశాం. 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఈరోజు మన ఆదాయం మీరు చూస్తే దగ్గర దగ్గర 2,60,000 రూపాయలు ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్. 2047కి 58 లక్షల రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ చేయాలని ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్ర సంపద జిఎస్టిపి మీరు చూస్తే దగ్గర దగ్గర 16,50,000 ఉంది. దీన్ని 3,05,00,000 చేయడానికి ముందుకు పోతున్నాం. అంటే మన ఎకానమీ $2.4 ట్రిలియన్ చేరే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. మోడీ గారు అయితే వికసిత్ భారత్ 2047 ప్రణాళిక తయారు చేశారు. ఒకప్పుడు 10వ ఆర్థిక వ్యవస్థ, నిన్నటి వరకు చూస్తే 4, ఈ రోజు ఐఎంఎఫ్ అనౌన్స్ చేశారు 4వ ఆర్థిక వ్యవస్థ భారతదేశం. ఇంకొక 2 ఏళ్లలో 3వ ఆర్థిక వ్యవస్థకు వస్తాం. 2047కి మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఆ ధైర్యం ఉంది. భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1గా నెంబర్ 2గా ఉంటుంది తప్ప ఇంకోటి కాదని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నిన్నే మనం చూశాం కాశ్మీర్లో టెర్రరిస్టులు చేసిన పని. ఈ దేశం యొక్క శక్తి ముందర ఇలాంటి కుయుక్తులు ఏమీ పని చేయవు. అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఎవరైనా భారతదేశ జోలుకొస్తే అక్కడి నుంచి మటాష్ అయిపోతారు తప్ప వీళ్ళు చేయగలిగింది ఏమీ ఉండదు. తీవ్రవాద సమస్య కానీ టెర్రరిస్ట్ సమస్యలు కానీ ఈ దేశాన్ని ఏమీ కూడా షేక్ చేయలేవు. అది భారతీయుల్లో ఉండే ధైర్యం, ఐకమత్యం. అవసరమైతే ఇలాంటి సవాళ్లు వచ్చినప్పుడు మనం అందరం కూడా సంఘటితంగా ఉండి ఈ దేశాన్ని రక్షించుకునే శక్తి, యుక్తి భారతీయులకు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. నేను ఎప్పుడూ మాట్లాడినా 20 ఏళ్లకు 30 ఏళ్లకు ముందే మాట్లాడుతూ ఉంటాను. చాలామంది అంటారు ఇవన్నీ మాకు అర్థం కావని. అర్థం చేసుకున్న వాళ్ళు బాగుపడుతున్నారు, అర్థం చేసుకోలేని వాళ్ళు అక్కడే ఉంటున్నారు. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే. ఈరోజు ఆధార్ ఉంది. ఏ దేశానికి లేనటువంటి అడ్వాంటేజ్ భారతదేశానికి. డూప్లికేషన్ ఏం లేదు. ఇక్కడుండే అందరి ఫోటోలన్నీ తీసుకొని రియల్ టైంలో ఈ మీటింగ్కి ఎవరెవరు వచ్చారో ఐడెంటిఫై చేయగలుగుతామంటే దానికంటే శక్తి ఏం కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. మీరంతా కూడా ఐటీ పిల్లలు కాబట్టి మీరు ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతారు. రెండోది, నేను చేసిన పని ప్రతి ఒక్క సిటిజన్ని పుట్టినప్పటి నుంచి అందరికీ ఆధార్ అథెంటికేషన్ చేస్తున్నాం. అక్కడి నుంచి ప్రతి ఒక్కరిని ఏ ఫ్యామిలీలో ఉంటారో ఫ్యామిలీకి కూడా బాండేజ్ పెడుతున్నాం, కలుపుతున్నాం. ప్రతి ఒక్క ఇల్లు జియో ట్యాగింగ్ చేస్తున్నాం. రేపు ఏదైనా ఒక విపత్తు వస్తే ఎవ్వరు చెప్పక్కర్లేదు. ప్రోగ్రామ్ చేసి వాళ్ళకు మెడిసిన్స్ కావాలన్నా, ఫుడ్ కావాలన్నా డ్రోన్స్ ద్వారా పంపించే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు నేను ఒకటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు లేకుంటే మనం అందించే సేవలన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి ఏ విధంగా వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేయాలి, చదువు విషయంలో ఏ విధంగా మనం క్యారియర్ బిల్డప్ చేయాలి, ఏ విధంగా వాళ్ళ ఆదాయం పెంచాలని ఆలోచిస్తున్నాం. ఈరోజు ఒక్క విషయమే మీకు చెప్తున్నాను. డేటా ఉంది, హిస్టారికల్ డేటా, టూల్స్ ఉన్నాయి, ఏఐ వచ్చింది, నాలెడ్జ్ ఉంది. ప్రపంచమంతా ఎక్కడుండే నాలెడ్జ్ కూడా తీసుకునే అవకాశం వచ్చింది.
కంప్యూటింగ్ ఇంకో పక్కన రియల్ టైం డేటా ఉంది. సెటిలైట్స్ వచ్చాయి, డ్రోన్స్ వచ్చాయి, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, వేరబుల్స్ ఉన్నాయి, ఐఓటీస్ ఉన్నాయి, రియల్ టైం డేటా వస్తుంది. ఇవన్నీ ఉపయోగించుకొని రియల్ టైం సొల్యూషన్ కూడా 90-95% మనం ఇచ్చే అవకాశం వస్తుంది. ఇది ప్రివెంటివ్ హెల్త్ కావచ్చు, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, మార్కెటింగ్ కావచ్చు, లేకపోతే ఏదైనా చేసే అవకాశాలు వస్తున్నాయి. అందుకే నేను అన్నాను మనం అందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నామని. అది చేసే శక్తి కావాలి. ఆ శక్తి భారతీయులకు ఉంది. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఈ తెలుగు బిడ్డే పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు ప్రారంభించారు. అదే సమయంలో మిడ్-90లో టెక్నాలజీ వచ్చింది. మనం అందరం ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ కింద ముందుకు పోయాం. మనకు కలిసి వచ్చింది డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్, డివిడెంట్గా వచ్చింది. యువత ఏ దేశంలో ఉన్నారో ఆ దేశానికి భవిష్యత్తుకు భరోసా లేదు. అందుకే ఈరోజు భారతీయులు ఎక్కడ పోయినా బ్రహ్మాండంగా చేస్తున్నారంటే అదే కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ నేను ఆలోచించేది సంపద వస్తూ ఉంది. నేనే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చాను. పవర్ సెక్టర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో తీసుకొచ్చాం. దీనివల్ల ప్రజలకు బెనిఫిట్స్ వచ్చాయి, కొంతమందికి డబ్బులు వచ్చాయి. దీనివల్ల ఆర్థిక అసమానతలు పెరిగాయి. ఎన్టీ రామారావు గారు ఎప్పుడో ఒకటి చెప్పేవారు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ స్ఫూర్తితో ఇప్పుడు నేను ఆలోచించి P4 తీసుకొస్తున్నాను. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ టాప్ 10%, బాటమ్ 20% అడాప్ట్ చేసుకోవాలి. మెంటర్ చేయాలి, అసిస్టెన్స్ ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చేటన్నీ ఇస్తాం, మీరు కూడా చేరండి. మీకు ఒక బాధ్యత ఉంది. సమాజం మీకు గుర్తింపు ఇచ్చింది. ఆ రోజు ప్రజలు ట్యాక్స్ పే చేస్తే స్కూళ్ళు కాలేజీలు పెడితే అక్కడ చదువుకున్నారు. మీ అదృష్టం కలిసి వచ్చింది, మీరు పైకి వచ్చారు. మీకు బాధ్యత ఉంది. ఒకప్పుడు నేను